సో హాయ్ గైస్, ఈ రోజు అయితే ఫిషింగ్ హార్బర్ కి వచ్చాను అనమాట. సో మనకి ఫిషింగ్ హార్బర్ లోని బోట్స్ అనేవి ఎలా ఉంటాయి, సో లోకల్ వాళ్ళకి లివింగ్ మొత్తం బోట్ లో ఎలా ఉంటది ఏంటి అని చెప్పైతే మీకైతే నేను చూపిస్తున్నాను. సో నేను కూడా యాక్చువల్లీ ఎప్పుడు వెళ్ళలేదు, బోట్ రైడ్ కి వెళ్ళాలని నేను ఎప్పటి నుంచో అనుకున్నాను. బట్ అట్ లాస్ట్ ఈ రోజు అయితే అంటే రైడ్ కి వెళ్ళడానికి అవ్వట్లేదు. బికాజ్ ఫెబ్ 18 తర్వాత నావల్ డే సెలబ్రేషన్స్ ఉండడం వల్ల సో ఓన్లీ బోట్స్ కి జస్ట్ పెయింట్స్ అవి వేసి అలా ఉంచారు. మేబీ ఈ రోజు ఈవినింగ్ అలా మూవ్ అవుతాయి ఆ నేవీ డే సెలబ్రేషన్స్ కి. సో నేనైతే బోట్ దగ్గరికి వెళ్ళి సో లోపల ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూద్దామని అనుకున్నాను. సో మీరు కూడా రండి. వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఫిషింగ్ హార్బర్ నుంచి ఒక బోట్ అయితే చేపలు పట్టుకొని వస్తుంది. నేను ఎప్పుడైనా ఒక్కసారైనా ఈ వాటర్ లో అయితే జర్నీ చేయాలి. బోట్ అయితే ఇప్పుడే వచ్చి మనకి ఇక్కడైతే ల్యాండ్ అయింది. సో అది ప్లేస్ చూస్తున్నారు పార్క్ చేయడానికి. వ్యాన్ లో నుంచి ఐస్ బోట్ లోకి వేస్తున్నారు అనమాట. ఇది వ్యాన్ మొత్తం ఐస్ వ్యాన్, ఐస్ తీసుకొని వచ్చారు షిప్ లోకి వేయడానికి, బోట్ లోకి వేయడానికి. ఫ్రెష్ ఫిషెస్ వచ్చేసాయి కిందకి. సో ఫిషింగ్ హార్బర్ లో మనకి మొత్తం బోట్స్ అవన్నీ ఇలా ఉంటాయి. ఇంకా ఎర్లీ మార్నింగ్ వస్తే మనకైతే ఫ్రెష్ సీ ఫుడ్ అయితే దొరుకుతుంది అనమాట. మోస్ట్లీ సండే అయితే ఎక్కువ క్రౌడ్ ఉంటారు. ఎర్లీ మార్నింగ్ 5-6 నుంచి వచ్చేస్తారు అనమాట మనకి ఫ్రెష్ ఫుడ్స్, ఐ మీన్ సీ ఫుడ్. అండ్ కటింగ్స్ అవి మనకి ఇక్కడే చేసేస్తారు అనమాట. ఒక 30 రూపీస్ అలా చార్జ్ తీసుకొని ఇక్కడే కటింగ్స్ పీల్ చేసి ప్రాన్స్ అయితే అవన్నీ ఇచ్చేస్తారు మనకి. సో మొత్తం ఫ్రెష్ ఫుడ్ మనకి, సీ ఫుడ్ ఫ్రెష్ ఫుడ్ మాత్రం మనకి ఇక్కడ ఫిషింగ్ హార్బర్ లోనే దొరుకుతుంది అనమాట. ఇటు సైడ్ అంతా డ్రై ఫిష్ ఏరియా, ఐ మీన్ ఎండి చేపలు, ఎండి రొయ్యలు అవన్నీ అటు సైడ్ ఉంటాయి మనకి. స్మెల్ మాత్రం ఎదిరిపోతుంది అనుకో, అఫ్ కోర్స్, బట్ తప్పదు, చేయాల్సిందే. సో దీస్ ఆల్ డ్రై ఫిష్ ఏరియా, ఎండి చేపలు, ఎండి నెత్తాలు, ఎండి రొయ్యలు, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా ఓపెన్ లో ఉంటాయి, బట్ ప్రెసెంట్ క్లోజ్ లో ఉన్నాయి. మేము వచ్చింది కూడా ఫ్రైడే. ఇట్స్ ఫ్రైడే. సో ఇదంతా ఎండి చేపల ఏరియా. అండ్ ఇక్కడ ఈ సైడ్ రైట్ సైడ్ లో కటింగ్స్ అవన్నీ చేస్తారనమాట. అంటే ఫ్రెష్ గా ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు ఉంటే ఇక్కడే కట్ చేసుకొని ఇక్కడే మనకి ఇచ్చేస్తారు. దీని చార్జ్ అరౌండ్ 20-30 రూపీస్. ఇదంతా షెడ్ అన్నమాట. ఇది కొత్తగా మొత్తం చేశారు. ఇది ఇంతకు ముందు ఉండేది కాదు, బట్ ఇప్పుడు కొత్తగా చేశారనమాట ఇది మొత్తం. ఇది లోపల ఇక్కడ ఫిషెస్ అవన్నీ అమ్ముతారు అనమాట. సండే పూట ఇక్కడ క్రౌడ్ ఉంటది షెడ్ కింద. ఈ ట్యాంక్ వాటర్ వాళ్ళు క్లీన్ చేసుకోవడం కాదు, ఇక్కడ అంతా వాళ్ళు అమ్ముతారు అనమాట. బట్ ఈ రోజు ఎవరు లేరు. సో ఇవన్నీ చిన్న చిన్న ఫిషింగ్ బోట్స్ అన్నమాట. అవన్నీ పెద్ద పెద్దవి. చిన్న చిన్నవి ఏంటంటే ఒక 3-4 మెంబర్స్ అలా వాళ్ళు వెళ్ళి ఫిష్ పట్టుకొని అలాగా తీసుకొని వస్తూ ఉంటారు. బిగ్ బోట్స్ మాత్రం వెళ్ళి ఒక 1 వీక్ తర్వాత అలా మోస్ట్లీ వెళ్ళి ఫిషెస్ వెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటారు అనమాట. సో మేము వెళ్ళాల్సిన బోట్ అయితే డెడ్ అండ్ అక్కడ ఎడ్జ్ లో ఉంటది. సో అక్కడికైతే మేము నడుస్తున్నాము ప్రెసెంట్. సో నావల్ సెలబ్రేషన్స్ కి బోట్స్ అయితే పెయింట్ వేసేసారు అనమాట. పెయింట్ వేసి రెడీగా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు వెళ్ళిపోతాయి. యాక్చువల్లీ మాకు ఇక్కడ అలో చేయట్లేదు. ఫిషింగ్ హార్బర్ ఆపోజిట్ పక్కన పోర్ట్ కాబట్టి పోర్ట్ లో మనకి ఇవి ఉంటాయి. సో మేమైతే బోట్ లోపలికి ఎంటర్ అయిపోయాం అనమాట. ఇదంతా కవర్ చేసి ఉంది బికాస్ తీయకూడదు కదా. సో ఇది చిన్న రూమ్ లా ఉంది. ఫ్రంట్ డ్రైవర్స్ ఉంటారు ఇక్కడ అలా పడుకోవడానికి అన్నమాట. సో ఇలా ఫ్రంట్ డ్రైవింగ్ పార్ట్ ఇలా ఉంటది మొత్తం ఫ్రంట్. నావెల్ కదా, యాక్చువల్లీ అలో లేదు, బట్ ఏదో చెప్పి అలో చేశారనమాట. ఎడ్జెస్ ఇలాగా ఉంటాయి. లోపల వాళ్ళు పడుకోవడానికి బెడ్స్ అవన్నీ ఇలా ఉంటాయి అనమాట. సో వీళ్ళు కుకింగ్ అది చిన్న వంటగది ఉంది, లైక్ ఫిష్ షాప్. బయటకు వస్తే ఇలాగా అనమాట నేవల్ సెటప్ ఇదంతా. ఇది చిన్న కిచెన్ అనుకుంటా వాళ్ళది. థింగ్స్ ఇలా ఉన్నాయి లోపల. అండ్ ఇటు వంటకి అనుకుంటా చిన్ని గ్యాస్ స్టవ్ ఉంది. అండ్ మొత్తం ఇలా ఉంది అండ్ అంతా ఇలా ఉంది అనమాట. ఇది నావెల్ కాబట్టి మొత్తం ఇలా సెట్ చేసి. సో బయట నుంచి అయితే వ్యూ ఉంటది. యాక్చువల్లీ నేను ఇంత దగ్గరలో చూడడం ఫస్ట్ నాకు చాలా భయం యాక్చువల్ గా. సో నావి కాబట్టి ప్రెసెంట్ ఇలా సెట్ చేశారు. సో ఇలా ఉంది మొత్తం. సారీ నేను చూడలేదు. ఇది ఇంజన్ బ్రో, ఇది ఇంజన్ క్లియర్ గానే ఉంది. యాక్చువల్లీ ఏదో స్మెల్ వస్తుంది. బట్ కిందకి దిగుతారా? ఇంజన్ రూమ్
సో చూస్తున్నారు కదా, ఇదంతా ఇంజిన్ రూమ్. అటు సైడ్ నుంచి మనకి వే దిగడానికి ఉంది, బట్ మేము ఇటు నుంచి వచ్చాం. సో చూస్తున్నారు కదా మొత్తం ఇలా ఉంది లోపల. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ స్విచెస్, ఇక్కడ ఏదో స్విచ్ ఉంది. ఇక్కడ ఇది షిప్ ఫ్రంట్ కి వెళ్తుంది, సెంటర్ లో ఉంటే అయిపోతుంది, బ్యాక్ వస్తే షిప్ బ్యాక్ కి వెళ్తుంది. ఇక్కడ సమ్ ఇంజిన్ ఫైర్ ఇదా, ఓకే. అక్కడ ఆన్ చేస్తే ఇక్కడ బజర్లు వస్తాయి. సో చూడండి, ఇలా ఆన్ చేసి ఇది ఆన్ అన్నమాట. సో మళ్ళీ ఆఫ్. సో ఇక్కడ ఆన్ చేస్తే అక్కడ ఇంజిన్ ఆన్ అవుతుంది మనకి. కిందకి వెళ్ళడానికి ఎటు ఎలా చేస్తారా? సో ఇది మనం కిందకి ఇంజిన్ రూమ్ కిందకి వెళ్తున్నాం. లెట్స్ సీ. ఇది మొత్తం ఇంజిన్ రూమ్ అన్నమాట. ఇందాక నేను అటువైపు ఇంజిన్ చూపించాను కదా, సో అది ఇక్కడ నుంచి ఎంట్రన్స్. కొంచెం కష్టంగా ఉంది నాకు. ఒక లెగ్ ఎక్కడ పెట్టారు? థ్యాంక్ యూ. సో నేనైతే ఇంజిన్ రూమ్ కి ఎంటర్ అయిపోయాను. ఓకే, సో ఇది ఎంటైర్ ఇంజిన్ రూమ్. లైట్ ఆన్ చేసి ఉంచారు బ్రో మనకి ఆల్రెడీ. సో ఎంటైర్ ఇలా ఉంటది మనకి. ఇదేంటి బ్రో? ఇది కింద బోర్డు సంబంధించి ఈ కిందకైతే మనం వెళ్ళలేము. సో ఇదైతే ఇంజిన్ రూమ్ మొత్తం మనకి ఇలా ఉంటుంది. అక్కడికి వెళ్ళొచ్చా? ఇక్కడ వరకు ఓకే, భయం చివరికి వద్దులే. సో కింద వాటర్ చూసారా ఎలాగా ఇదవుతుందో. అది ఆయిల్ బ్రో? అది వాటరేనా? నేను వాటర్ కి ఎంత పైకి ఉన్నాను. యా, దిస్ ఇస్ కంప్లీట్ ఇంజిన్ రూమ్. నా ఫస్ట్ టైం నేను రావడం నిజంగా ఎంత ధైర్యం చేశాను. ఆ పైనుంచి ఇందాక నేను చూపించింది అక్కడి నుంచి చూపించాలి, ఆ వే నుంచి చూపించాను. సో ఇది కిందకి నేను ఇలా దిగిపోయాను. ఇప్పుడు పైకి ఎలా ఎక్కుతారా చూస్తాను. సో నేనైతే కిందకి కూడా వెళ్ళి పైకి వచ్చేసాను. చాలా బాగుంది యాక్చువల్లీ, ఫస్ట్ టైం కదా. సూపర్ అనమాట. మళ్ళీ చెప్పడానికి వచ్చాను నార్మల్ కలిగి చూడడానికి. సో ఇక్కడ నేను డౌన్ దిగింది అయితే ఈ పార్ట్ లో నేను దిగాను అనమాట. సో ఇక్కడ మొత్తం వాళ్ళ స్లీపింగ్ అంతా. అండ్ ఏదైతే ఇక్కడ మీకు ఈ హాల్ చూస్తున్నారో అక్కడ కిచెన్, వాళ్ళ చిన్న సెటప్ అనమాట కిచెన్. ఇది రైస్ బ్యాగ్. ఎన్ని డేస్ ఉంటారు బ్రో ఫిష్ కి వెళ్ళినప్పుడు? 8 days. 1 week, as I said, 8 days, 7 to 8 days, 1 week. ఇంక మోస్ట్లీ 1 week లో వాళ్ళు సీలో ఉండి మొత్తం ఫిష్ అంతా గ్యాదర్ చేసుకొని వచ్చి వాళ్ళు మళ్ళీ వైజాగ్ వస్తారనమాట. సో ఇదంతా బయట. అది నేను బయటకి ఎందుకు వెళ్ళట్లేదు అంటే నావల్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు, సో దట్ నేను బయటకు వెళ్ళట్లేదు. మేము చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత యాక్చువల్లీ ఎలా చేశారు, ముందైతే అసలు ఎలా లేదన్నారనమాట. చాలా బాధపడ్డాం ఇంత దూరం వచ్చి వెళ్ళలేదు అనేసి. అట్ లాస్ట్ వీ గాట్ ఇన్ టు ఇట్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఈ రోజు నిజంగానా ఈసారి ఈ బోట్ ఫిషింగ్ కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను మళ్ళీ వచ్చి వీడియో తీస్తాను. బట్ ఈ రోజు వరకు అయితే బోట్ లో ఎలా ఉంటది ఫిషింగ్ వాళ్ళది అని చెప్పి మీకు చూపించాను. ఐ హోప్ యూ లైక్ ఇట్. యాక్చువల్లీ నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఐ వాజ్ రియల్లీ హ్యాపీ. నేనైతే చాలా హ్యాపీ ఈ రోజు అయితే. నేను ఎక్కేద్దాను, షూలు లేదు పోనీ. థ్యాంక్స్ బ్రో. సో బోట్స్ అయితే ఇలాగా ఆగి ఉంటాయి ఫిషింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత. ఈ బోట్స్ అన్ని ప్రెసెంట్ స్టాప్ లో ఉన్నాయి బికాస్ ఇక్కడ నావీ డే సెలబ్రేషన్స్ వల్ల. సో కొన్ని బోట్స్ అనేవి ఆల్రెడీ బుక్డ్ ఫర్ నావీ వాళ్ళకి. అవి పెయింట్స్ వేసి ఉన్నాయి. నార్మల్ బోట్స్ అయితే ఇలా ఎల్లో కలర్ పెయింట్స్ తో ఉంటాయి. బట్ నేవీ బోట్స్ అయితే ఇలాగా బ్లూ అండ్ వైట్ పెయింట్స్ వేసి రెడీ టు బోట్. సో వాళ్ళు కూర్చోడానికి ఇలాగా చైర్స్ అవన్నీ సెట్ చేశారు అనమాట. ఇలాగా బ్లూ అండ్ వైట్ పెయింట్ అండ్ చైర్స్ అవన్నీ ఇలా సెట్ చేశారు. సో అట్ లాస్ట్ మా విజిట్ అయితే అయిపోయింది, మేము రిటర్న్ అవుతున్నాం. ఐ హోప్ ఈ రోజు వీడియో అయితే మీకు బాగా నచ్చినట్టు ఉంటది. సో మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.